తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి మన ప్యానెల్కు 7, ప్రోగ్రెసివ్ ప్యానెల్కు సంబంధించి 5 ఈసీ మెంబర్స్గా గెలిచారు. అలాగే ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి మన ప్యానెల్కు 2, ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 14 మంది విజయం సాధించారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి దిల్ రాజు, దామోదర ప్రసాద్, నాగవంశీ, కెఎస్ రామారావు, అశోక్ కుమార్ గెలిచారు. అలాగే మన ప్యానెల్ నుంచి ప్రసన్న కుమార్, సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, మోహన్ వడ్లపట్ల, రామ సత్యనారాయణ, అమ్మిరాజు, వైవిఎస్ చౌదరి విజయం సాధించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి మన ప్యానెల్కు 7, ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 5 ఈసీ మెంబర్స్గా గెలిచారు. అలాగే ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి మన ప్యానెల్కు 2, ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 14 మంది విజయం సాధించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణికుమార్ లైవ్లో అందిస్తారు. ఫణి, సంతోష్, అంటే నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగింది ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం. అయితే రిజల్ట్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ నుంచి మాత్రం ఒక్క రిజల్ట్ టైగా ఉండడంతో ఆ రిజల్ట్ ని ఆపడం జరిగింది. సో అందులో కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచే ఆధిక్యంలో ఉన్నారు. అంటే టోటల్ గా మనకి చెప్పుకున్నట్లయితే ముందు స్టూడియో సెక్టర్ లో ఈసీ మెంబర్స్ గా సి కళ్యాణ్, సురేష్, జెమినీ కిరణ్, కొల్లి రామకృష్ణులు గెలుపొందారు. అంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒక ఈసీ మెంబరు, మన ప్యానెల్ నుంచి 3 ఈసీ మెంబర్లు దీనికి ఎన్నికవడం జరిగింది. అలాగే ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి ప్రోగ్రెసివ్ ప్యానెల్ క్లియర్ గా స్వీప్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి 12 మంది ఈసీలకు గాను 16 మంది ఈసీలకు గాను 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి రావడం జరిగింది. కేవలం 2 మాత్రమే మన ప్యానెల్ కి రావడం జరిగింది. అండ్ తర్వాత ప్రొడ్యూసర్ సెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో 12 ఈసీ మెంబర్లకు గాను 7 మన ప్యానెల్ స్వాధీనం చేసుకోగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి 5 వచ్చాయి. సో టోటల్ గా ఇప్పుడు ఓన్లీ ఈ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ నుంచి మాత్రమే ఫలితాలు విడుదల అవ్వాల్సి ఉంది. కానీ డిస్ట్రిబ్యూషన్ ఫలితాలు కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాయి. 12కి గాను 9 ఆల్రెడీ వీళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది ప్రోగ్రెసివ్ ప్యానెల్. ఇంకా అందులోంచి 3 ఫలితాలు ఆపడం జరిగింది. 2 మన ప్యానెల్ కి సంబంధించినవి అని తెలుస్తా ఉంది. అయితే 1 మాత్రం టైలో ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా మొత్తం టోటల్ ఎలక్షన్ మొత్తం మీద ప్రోగ్రెసివ్ ప్యానెల్ క్లీన్ గా ఆధిక్యం